బబ్బీ పోస్తాడు పోయి పోసిందా ఏంటిది బబ్బీ అది హౌసా దేనికి ఈరోజు ఏంటిది సైన్స్ డేనా మీ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారా అయితే ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అయితే బాగుంది నీ ఇల్లు ఫ్లవర్స్ తోటి మస్తు చేసినావుగా మస్తుంది మరి నీదే రమ్ములు ల్యాబ్లో ఉందా వాటర్ ప్యూరిఫైరేనా డ్రిప్ ఇరిగేషన్ వర్కింగ్ మోడల్ ఇవ్వాలరా చూడమంటున్నావా నన్ను చూస్తలే అక్కడ హౌస్ దగ్గర నిలబడు పడితే మాత్రం చేసి హాయ్ టీచర్ బాగున్నారా వీళ్ళని రెడీ చేసిన పిల్లలు ఎక్కడున్నా టీచర్ సంప్రదాయ పండుగ దసరా సంక్రాంతి 3 ఉగాది మన న్యూ ఇయర్ లాగా తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం లాగా తర్వాత బొమ్మల పండుగ బతుకమ్మ శ్రీల పండుగ దీపావళి తెలుగు సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు అవును అందరికి ఇంగ్లీష్ అవుతుంటే తెలుగు అవును 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 5 నెలలు తెలుగు నెలలు 3 సీజన్స్ ఉంటాయండి మనకి ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఒక్కొక్క సీజన్ కి 4 ఋతువులు ఉంటాయి అవును 2 ఋతువులు 4 నెలలు ఉంటాయి అవును ఎండాకాలంలో వసంత ఋతువు గ్రీష్మ ఋతువు 2 ఋతువులు ఉంటాయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం 4 నెలలు ఉంటాయి వానాకాలంలో వర్ష ఋతువు శరద్ ఋతువు ఉంటుంది శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం ఉంటుంది శీతాకాలంలో హేమంత ఋతువు శిశిర ఋతువు మార్గశిరం పుష్పం నాగం పాల్గొనం మనం సంప్రదాయ తెలుగు పండుగలు దసరా దీపావళి సంక్రాంతి ఉగాది తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం దసరా పండుగకి మనం బొమ్మల కొలువు బతుకమ్మలు సెలబ్రేట్ చేసుకుంటాం బొమ్మల కొలువులో అన్ని రకాల దేవతల బొమ్మలు పెడతాం బతుకమ్మను తెచ్చుకొని స్త్రీల పండుగ అది 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తాం దీపావళి రోజు దీపాలు టపాసులు కాల్చుకోవడం మన సంప్రదాయం సంక్రాంతి మన రైతన్న పండుగ రైతులు 3 రోజులు వాళ్ళు కొత్త పంట చేతికి వచ్చిన సందర్భంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భోగి రోజు మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని భోగి మంటలో వేసి కాల్చుకొని కొత్తదనాన్ని ఆస్వాదిస్తాము తర్వాత మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకర సంక్రాంతి అంటాం కనుమ మనకి రైతుకు పంట చేతికి రావడానికి కారణమైనటువంటి పశువుల్ని పూజించే పండగ కనుమ పండగ ఉగాది కొత్త సంవత్సరం మన తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం జనవరి 1 కాదు మన చైత్ర మాసం శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ పిల్లలు బాగా నేర్పడానికి మీరు మంచిగా ఈ థీమ్ తీసుకురు సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. చేసినప్పుడు మన పిల్లల్ని కూడా వర్కింగ్ మోడల్ అంటే యాంటీ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటాం దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది. దీనికి ఒక పర్టికులర్ షేప్ స్పేస్ యాంగిల్ ఉంటే మాత్రమే ఇది పైకి వెళ్తుంది. ఈ ఫినోమినాన్ వాడే లిప్స్ని పైకి తీసుకెళ్తారు. ఈ స్లోప్ ఏరియాస్లో మనం ఏదైనా పెన్ కానీ పెన్సిల్ అని పెడితే అది కిందికి వెళ్ళింది, కానీ ఈ ఫండెన్స్ మాత్రం పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ రా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు. ఏ క్లాస్? 9th. అప్పుడు ఇది మోగిద్ది అన్నమాట, ఆటోమేటిక్గా అదే మోగిద్ది. అప్పుడు దీన్ని ఈ సౌండ్ని బట్టి మనం డోర్లు వేసుకోవడం కానీ ఇప్పుడు మనం ఇంట్లో నుంచి జరిగిద్ది అన్నమాట. మా
యాంటీ గ్రావిటీ వాటర్ అలారం. ఓకే ఓకే. నువ్వేం రెడీ చేసినావు? బ్యాట్. ఓకే, ఏతో మ్యాజిక్ అన్నమాట, అంతేనా? ఓకే ఓకే ఓకే. వావ్. ఓకే ఓకే. సూపర్. ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాసా? నువ్వేం రెడీ చేసినావు? ఆల్ఫాబెట్ హౌస్. ఓకే ఓకే. స్మాల్ ఏ. ఓకే ఓకే ఓకే. ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాసా? ఓకే, బాగుంది నాన్న, సూపర్ ఉంది. మేడం కాదు, ఏమొద్దు, మామూలుగా. ఓకే ఓకే, ఇది రెయిన్ అలారం. ఓకే, సూపర్. వాటర్ బ్లేడ్ ఎల్ఈడి బల్బ్ గ్లో అయ్యి బజార్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ, సూపర్. 8th క్లాస్, బోత్ ఆర్ 8th క్లాస్. ఓకే, నువ్వేం రెడీ చేసినావు? వాటర్ సైకిల్. ఓకే ఓకే ఓకే. వాటర్ ఎట్లా ఆపరేట్ అయ్యి పైకి పోయి ఎట్లా వస్తుందో దాని గురించి ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, చెయ్యి. ఇక్కడ నీటిలో ఉన్న నీళ్లు ఆవిరి ద్వారా ఆకాశంలో ఉన్న మబ్బులు ఎవాపరేషన్ ద్వారా వాటిని పీల్చుకొని కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత మేఘం బరువు తట్టుకోలేక వర్షం రూపంలో మళ్ళీ కిందకి మీద పడతాయి. ఓకే ఓకే ఓకే. వాటర్ లాగా వస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే జరుగుతుంది, రీసైక్లింగ్. ఓకే, వాటర్ రీసైక్లింగ్. సూపర్ సూపర్. విచ్ క్లాస్ యు ఆర్? 4th క్లాస్. మీరేం రెడీ చేశారు? డే అండ్ నైట్ వర్కింగ్ మోడల్. ఓకే ఓకే ఓకే. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? This is a S. S go to sunset. Okay. Morning. Okay. S go to moonset. Night. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. సో సెవెంత్ రోస్. ఓకేనా? ఓకే, మీరేం రెడీ చేశారు? వాటర్ సైకిల్. ఓకే, వాటర్ సైకిల్ ఎట్లా ఏంటి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, చేయండి. This is my project. My project name is water cycle. The water cycle is a process by which water moves in the environment. It's a continuous cycle. It involves evaporation, condensation, and precipitation. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో, ఓకే. ఎవరిది? ఓకే. This is the Pythagoras theorem in the right angle triangle ABC. Okay. AB is the 25, BC is the length 8 centimeters. We can take and AC is the hypotenuse. By the Pythagoras theorem, AC square is equal to opposite square. Opposite means BC. AB is the adjacent. Opposite square, hypotenuse square is equal to opposite square plus adjacent square. Okay. C square Okay. is equal to AB means 25 square plus BC means 8 square. C square is equal to 25 square means 625. 8 square means 64. Okay. C square is equal to 689. C is equal to root 689. C is equal to 26.3. ఓకే, ఈజీ మ్యాథ్స్ అన్నమాట. ఓకేనా? ప్లేయింగ్ విత్ మ్యాథ్సా? Prove also. ఓకే ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ క్లాస్? విచ్ క్లాస్? సో యువర్ 10th. ఓకే, ఇదేనా? ఓకే, చాలా బాగుంది.
ఏంటిది మొత్తం హిందీ లాగుంది ఏంటి? ఆపోజిట్ వర్డ్సా? ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది మిఠాయి, సూపర్ ఉంది. ఏ క్లాస్ మీరు? 4th. ఓకే ఓకే, బాగుంది. మాది పర్యావాచ శబ్దం అంటే ఒక్క వర్డ్ని చాలా వేస్ట్లలో చెప్పాలి. ఓకే ఓకే ఓకే. సో మొత్తం ఇదంతా హిందీ బ్లాక్ అనమాట. ఓకేనా? విచ్ క్లాస్ యూఆర్? 6th క్లాస్. ఓకే, మీరు? ఓకే, మ్యాథ్స్ ఏంటి? టేబుల్స్ ఇది మల్టిప్లికేషన్ ఈజీ మల్టిప్లికేషన్ అనమాట. ఓకే సూపర్. ఏ క్లాస్ మీరు? 3rd క్లాసా? ఓకే ఓకే, మీరు ఏం రెడీ చేశారు? సో ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్. Recorded the shaking of ground movement like earthquake. This is so useful to see surrounding places because of the places are visible more and earthquakes are coming. This is earthquakes are coming. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏంటి? సోలార్. ఓకే ఓకే, దీనికి నో ఎక్స్ప్లెనేషనా? ఎక్స్ప్లెయిన్ చేసావా? చెయ్యి. Explain about solar system. The sun along with the 8 planets and their satellites make up the solar system. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. ఓకే ఓకే, సో బోత్ ఆర్ సోలార్ సిస్టమ్ అంతేనా? విచ్ క్లాస్ యూఆర్? 4th క్లాస్. చూద్దాం, మరి చూడకుండా. సేమ్ ఇది కూడా సోలార్ సిస్టమ్. Mercury is the smallest and nearest planet. Venus is the pink planet. Earth is the blue planet. Mars is the red planet. Jupiter. భలే చేసారు అసలు. క్రెయిన్, గ్రావిటీ లా, లోలకం. అన్ని పెట్టుకోవచ్చు. అవునా? ఓకే ఓకే, ఎందుకు? ఏంటి లోపల ఉందా? వాటర్ ప్యూరిఫైరా? ఓకే ఓకే, సో ఇప్పుడు ఎమ్మటే ప్యూరిఫైర్ అయితే అనమాట. ఓకే ఓకే, సూపర్, నైస్ కాన్సెప్ట్. ఓకే, వెయిట్సా? విచ్ క్లాస్ యూఆర్? 2nd క్లాస్. ఓకే, ఇక్కడ పోయిండు ఎక్కడ లంగ్స్. నువ్వు రాలేదా? నీకు పేరియలే? పేరు రాసుకోలే బాబీ. తినరా పో మరి. సో హౌస్ అనమాట. లంచ్కి వెళ్ళి రాయి ఏంటి పాపం, ఆ పేపర్ కింద వెయిట్ ఉంది. So tractor working with battery, okay? Tractor. Okay, okay, super. Hey, hello, hero.
సో ఎక్స్ప్లెయిన్ చేయవా నాకు హౌస్ గురించి? ఓకే ఓకే, హౌస్ గార్డెన్ ఓకేనా? ఓకే, సూపర్ నైస్ హౌస్ బబ్బీ, సూపర్ ఉంది నీ హౌస్. సేమ్ హౌసా? సూపర్, డ్యూప్లెక్స్ హౌస్ లాగా ఉంది కదా. ఓకే, నైస్ హౌస్ అన్నమాట. చాలా బాగా చేశారు. ప్లాంట్స్ ఓకే, బాగుంది. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది అంటే వెయిట్ ఆపుతుంది. ఓకే ఓకే, సో బ్యాలెన్స్ చేయటం ఎట్లా అనేది చేసిందంట. ఓకే నైస్, బాగుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసావా? ప్రొజెక్టర్ లాగా ఇది, ప్రొజెక్టరేనా? ఒక్క నిమిషం లైన్లో ఉండు ఇక. సో ఇక్కడ నుంచి ఓకే, ఇది ప్రొజెక్టర్. ఓకే, అవును, ఏం వద్దులే, ఏదో మనూరోళ్ళు కదా. బాగుంది ప్రొజెక్టర్, మంచి చేసిన. ఓకే ఓకే, 3D ఇది. అనేది దూరం పెట్టినారు, ఇమేజ్ అనేది ఇక్కడ ఎక్కువ మీద చిన్నగా పడుతుంది. ఓకే నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది మన ఎక్కువ మీద పెట్టినాము, మన ఈ స్క్రీన్లో చూడలేదు ఆబ్జెక్ట్ అనేది. టైప్స్ ఆఫ్ ఇమేజెస్ డిఫరెంట్ ప్లేసెస్ నెక్స్ట్ దీనివల్ల మనకి బైక్ హెడ్లైట్స్ డే ఫార్మేట్ సోర్స్ ఆఫ్ సన్లైట్ ఎప్పుడు జిరాక్స్ మిషనా వస్తుందా ఇప్పుడు? లైటింగ్ నుంచి దాని నుంచి ఇట్లా స్కెచ్ లాగా గీసుకొని చేసుకోవచ్చా? అమ్ములు లేదేంటి ఎక్కడ కూడా? నేను పైకే చూస్తాం, కిందికి చూడండి. ఓకే, ఏంటిది ఇది? ఓకే ఓకే, ఇదేంటిదిరా? వాటర్ బోర్ బోట్, వాటర్ బోటా? కొంచెం అంటే పెద్ద ఎక్కువ దీన్ని తక్కువ సైజులో చేసి ఉంటే ఈజీగా తిరిగేది కదా. ఈసారి చిన్న సైజులో చేయండి, థర్మోకోల్ చిన్నగా యూజ్ చేస్తే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, మాకు కూడా తెలుస్తుంది. ఓకేనా? ఫోకస్ అటు పడినప్పుడు ఒక గ్రహణం అయితే ఇటు పడినప్పుడు ఒక గ్రహణం. వాటర్ సైకిల్, చాలా వరకు అందరు వాటర్ సైకిల్ చేసిర్రు. ఏంటిది హౌసా? 5th క్లాస్. ఏంటిది? లైనోమీటర్ అంటే ఏ ఆబ్జెక్ట్ హైట్ మౌంటైన్స్ అయినా దేనినైనా చూడవచ్చు ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు ఇది మౌంటైన్, ఇది హోమ్ అనుకోండి.
ఇంటి నుంచి మనం ఒక సర్టన్ డిస్టెన్స్ పోయి చూడాలి. ఇక్కడ నుంచి చూస్తే మనకి యాంగిల్ వస్తుంది. యాంగిల్ తో మనం హైట్ వచ్చింది అంటే దేనికి కొలవకుండా ఈజీగా దీంతో వచ్చింది. ఓకే ఓకే ఎలక్ట్రిక్ బెల్ సూపర్ ఉంది నీ ఎలక్ట్రిక్ బెల్ బాగుంది నాన్న. Less water usage and it gives more yield and cultivating the crop continuously. It is a best useful idea for the farmers. Okay. ఇక్కడ స్టీమ్ గ్లాస్ పెట్టుకోవాలి ఖరాబ్ అయితే మెత్తగా అయిపోతుంది. From the good nature. Okay. And they give oxygen to live and life. Forest. They give many things from the forest. Branch of the trees and save earth, save land, save water. Okay, thank you. This is a picture. Okay. వేస్ట్ బ్లడ్ Okay. When the light is passing through the prism, it was separating the different colors like VCR. This is called dispersion of light. VCR meaning yellow, orange, and color. This one means VCR. And the light to formation bursting drops. మాకు కూడా కాస్త చెట్లకు డబ్బులు చిన్న బాగానే కలెక్ట్ చేసినావు కదరా. నేను మా సార్ కలిసి కలెక్ట్ చేసి చాలా గ్రాండ్ పేరెంట్స్ కాదు ఎప్పుడెప్పుడో చూసిన డబ్బులు ఇవి. అసలు ఇది ఈ ఏరియా నేను చూడలేదు, పూర్తిగా చూడలేదు. 5 రూపాయల పైసా 10 పైసా. అవును చూడలేదు, చాలా బాగుంది. ఇది వర్కింగ్ కరెన్సీ నాట్ వర్కింగ్ కరెన్సీ ఓల్డెన్ డేస్. ఓకే ఓల్డెన్ డేస్. తిన్నవా? Hi ma'am, this is Loja from 8th standard. This is distribution system and ఇది farmers కి చాలా యూస్ఫుల్ గా అవుతుంది. తీసుకుంటుంది అప్ టు 50% వాటర్ తీసుకుంటుంది అండ్ ఇది farmers కి చాలా యూస్ఫుల్ అండ్ కంట్రోల్ చేస్తాం డైరెక్ట్ ప్లాంట్స్ కి వెళ్తుంది వాటర్ ఇది అండ్ farmers కి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. తీసుకోకుండా జస్ట్ చెట్టుకే వెళ్తుంది. ఓకే ఏం శ్రీహరికోట తీసుకొచ్చినావా? Soft landing 23rd August 2023 at the southern hill altitude of the moon covered on the planet. సో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Pollution, water is neatly supplied. Suppose how చనిపోతారు animals. Good environment అంటే అందరూ మంచిగా ఉంటారు. ఓకే సో ఈ ప్రాజెక్ట్ మొత్తం దీనిదేనా? ఇది వేరేనా? మరి తలకాయ లేపు చెప్పొచ్చు కదా. వద్దా? చూసినావా ఎవరి పేరు? అన్ని ఇక్కడే ఉన్నాయి.
ఓకేనా? Traffic signals give an indication about the road conditions and act ఓకే, ట్రాఫిక్ driver and to make sure that the road traffic functions properly. ఓకే. అక్కడ పెట్టించిన అదే పిల్లలు నేమ్స్ ఇవ్వలేదా వాళ్ళు ఏమి ఇవ్వలేదా నెక్స్ట్ అక్కడ బెంచ్ చిన్న క్లాస్ నిశ్శబ్దంగా ఉన్నాయి. మీరందరూ వెళ్తారు. ఓకే. అండ్ ఎయిర్ బాటిల్ క్లోజ్ చేసి వాటర్ ఓకే, వేస్ట్ కాకుండా, వాటర్ వేస్ట్ కాకుండా చేసారు. బాగుంది. నువ్వేం రెడీ చేసినావు? హౌసేనా? ఓకే, బ్యాటరీ పెట్టి బాగుంది. మంచి విషయం. Good morning, madam. Welcome to Pragati Science Exhibition. My name is Akshita. We are from 8th standard. Today we prepared agriculture field. Okay. Agriculture field is such as area of land used for agriculture purpose, as such as cultivating crops or as like a paddock or other things for livestock. The field may also be area like school life. Follow arable land. So finally, what your conclusion to you? Don't use fertilizers. Okay. Because fertilizer was made by the chemicals. Chemicals was added by the human beings. Agriculture, nature gives so many products to us, like neem powder and animals dung. These one products only we use and save the land, save the life. Thank you, madam. Thank you, Miss. ఓకే. సో హౌస్ ఇది Farm house. ఫామ్ హౌస్. Good morning, ma'am. This is Satika from 7th standard. Welcome to the Pragati Science పాప Exhibition. మామని కూడా ఇంట్రడ్యూస్ చేసుకో. This is articles. Articles means నిబంధన. The and a. The. దాన్ని మన ముఖ్యమైన వ్యక్తులు కాడ ముఖ్యమైన వస్తువులు కాడ ఉపయోగిస్తాము. The earth, the sun. And అచ్చులు అని ఉపయోగిస్తాం. అచ్చులు మీన్స్ ఓవెల్స్. AEION ఓవెల్స్. An apple and that. ఇంగ్లీష్ గ్రామర్. ఏని మనం హల్లు అని ఉపయోగిస్తాం. హల్లు మీన్స్ ఎగ్జాంపుల్ ఎ క్యాట్, ఎ డాగ్. థ్యాంక్ యూ. ఓకే. Good morning, ma'am. My name is Sriya. I'm studying in 8th standard. This is a clock. Short hand 8 to 7, long hand 8 to 4. So time is 7:20. ఓకే. సో క్లాక్ అనమాట. Good morning, ma'am. My name is Sritika. I'm studying 5th standard. I am explaining about hut. Hut is a small house. Hut temporary houses. Hut made up of dry pieces of trees or pieces of wood. It is very easy to build and demolish. Good morning, ma'am. This is సిటీలో ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది. విలేజ్లో అయితే ట్రీస్ ఉన్నాయి కాబట్టి తక్కువ పొల్యూషన్ జరుగుతుంది. తర్వాత విలేజ్లో ట్రీస్ ఉండడం వల్ల మనకి బ్రీతింగ్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రూస్ పౌడర్. Good morning, ma'am. This is by the ఎలక్ట్రిక్ పవర్ పాట మనగా నాకు భయమైంది. నీది కాదా? పిల్లలు ఏం చేస్తారు? Good morning, ma'am. I am telling you about geometrical shapes. Triangle, semicircle, square, circle, pentagon, hexagon, rectangle. ఓకే. Good morning, ma'am. This is the I-1 model. When we on the toss, the light enters the lenses. It's through the retina. It converts into electrical signals. The electrical signal passes through the optic nerve to the brain process the information to create visual. Thank you.
Good morning, and this is the solar house. सोलर सिस्टम, सोलर हाउस की सोलर सिस्टम. Good morning, ma'am. सेव वाटर. This is for prepared automatic water dispenser. If we keep glass on it, the water will come automatically. The main aim is to don't waste water and to save water. Thank you for coming. లోపల లైట్ వస్తుంది అనమాట. లోపల నువ్వు కూడా చేయొచ్చు కదరా ఏదో ఒకటి. ఏంటిది ఇది? హాస్పిటల్. ఓకే, సినిమా థియేటర్, హాస్పిటల్ ఏంటి? ఓకే, అన్నీ ఉన్నాయి కానీ ఏంటి ఇది? స్మార్ట్ సిటీ. ఓకే, సో అందరు విలేజ్ చూపించారు, ఇప్పుడు నువ్వు స్మార్ట్ సిటీ చూపించినావు. నువ్వేం చూపిస్తున్నావు? హౌస్. యాంటీ గ్రావిటీ ఆఫ్ నీడిల్. అమ్మ ఫ్యాన్ తిరుగుతుంది. సో ఏది ఫ్యాన్ తిరుగుతుంది? బ్యాటరీ పెట్టాలి. మరి చూపిస్తేనే చూస్తారా? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ఆ ఛాన్స్ దొరకదు. యూట్యూబ్లో పెడతా మంచిగా మీ స్కూల్ గురించి. ఓకే, నీడిలా యాంటీ గ్రావిటీ ఆఫ్ నీడిల్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? కిట్టు లక్కీ విలేజ్ వ్లాగ్స్. This is seismographic device. When the earthquakes occur, the ground shaking, the marker moves front and back. This is waves. This is called seismic waves. We find the how much earthquake depth of the earthquake. వాళ్ళ మమ్మీనే పుష్పక్ అల్లరి భరించే మమ్మీనే. రైన్ వాటర్ హార్వెస్టింగ్. రైన్ పడినప్పుడు ఈ వాటర్ అనేది ఇందులో నుంచి ఇళ్ళకి వస్తే వాటర్ సేవ్ అవుతుంది. వాటర్ సేవ్ అవుతుంది. వాటర్ పై వాటర్ వేస్ట్ కాకుండా మళ్ళీ మనం ఎత్తులోంచి వాటర్ తీసుకోవచ్చా? నైస్ కాన్సెప్ట్, సూపర్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనం రెయిన్ పడ్డప్పుడు ఓకే, మన లైఫ్ లో ఇంపార్టెంట్ వాటర్ ని సేవ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాటర్ ఉండాలంటే వాటర్ ని సేవ్ చేసుకోవాలి. ఓకే, నైస్ కాన్సెప్ట్. ఏంటి హట్ట? హౌస్. Light. నైస్ హౌస్. ప్లస్ మైనస్ ప్లస్ మీద పెడితే లైట్ వస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే 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 సూపర్. అంటే వాటర్ వేసి సాల్ట్ వేయాలండి, తర్వాత లైట్ వెలుగుతాయి. ఓకే, ఆ పవర్కి లైట్ వస్తుంది వాటర్ వేసి సాల్ట్ వేస్తే. వాటర్లో కొంచెం ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఉంటుంది. ఓకే ఓకే, పవర్ దానికి సప్లై అయ్యి వాటర్లోంచి మనకైతే పవర్ వస్తుంది, అంతేనా? ఓకే, ఆపోజిట్ వర్డ్స్. ఓకే, ఆఫ్టర్, ఫేర్, నియర్, ఫేస్ చూపించు. ఓకే, సో టేబుల్ నీకు చాలా బాగా అరేంజ్ చేసారు. ఇది నువ్వు అరేంజ్ చేసుకున్నావా ఈ టేబుల్ని? నీకు స్పెషల్గా అరేంజ్ చేశారు ఏంటి? యూ డోంట్ నో. Pens, వాయిస్ పెన్స్. When the high wind or gale, the router was running by the router, the electricity is produced by the electricity. Here, the one storage box is there. Here, the storage box stores the electricity. When we want the electricity, here, one generator. By the generator, here, the lights are glowing. ఓకే ఓకే, నైస్ కాన్సెప్ట్. వాట్ ఈస్ దిస్? ఓకే, ఎయిర్ అండ్ ప్రెషర్ వాటర్. ఓకే, సో
ఎక్స్ప్లెయిన్ చేస్తావా? పుష్ చేస్తుంది. ఓకే ఓకే. వేర్ ఈస్ ద బెలూన్ హియర్? 4, 5 చేసావు. ఓకే ఓకే. నువ్వు ఎట్లా చేస్తుంది? చాలు నాన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. దాదా సో ఏంటి మీది హౌసా? ఏ క్లాస్ మీరు? థర్డ్ క్లాసా? ఓకే మీ హౌస్ సూపర్. మీరేం రెడీ చేశారు? ఓకే వాటర్ సేవింగ్ ప్రాజెక్ట్. ఎట్లా అవుతుందో చెప్తావా? సో ఓకే అయితే మరి లైట్ హౌసా? నైస్ హౌస్. లైట్ హౌస్ నైస్ హౌస్. ఓకే మైక్రోస్కోపా? టెస్ట్ చేయి మైక్రోస్కోప్ని. ఏటీఎమ్మా? అది వస్తున్నాయి నిజంగానే. సూపర్. సో మీరేం రెడీ చేసారు? ఓకే రైనింగ్ వాటర్ హార్వెస్టింగ్. ఓకే ఓకే. సో నువ్వేం రెడీ చేసినవరా? షేప్సా? జామెట్రికల్ షేప్స్. ఓకే లంచ్కి పోయినట్టుంది వీళ్ళు. ఏంటిది నాన్న మీది? ఎయిర్ కూలర్. వీళ్ళు కూడా ఎయిర్ కూలర్ రెడీ చేశారు. తిరుగుతుందా? వస్తుంది. ఇట్స్ వర్కింగ్. సూపర్. So many villages of flood. Affected by flood. Mind is there. Elect and go to అందరు బాధపడద్దు, ఎవరు బాధపడద్దు, అందరు చూడాలి. ఏంటిది? కిడ్నీ ఫంక్షనింగా? ఓకే నైస్ సూపర్. This is the lighthouse. The lighthouse is the most important thing. This is the unmarried shape. This is the married shape. The two person who having in one village. So in this time, the lighthouse did not glow. So whatever it may be, the lighthouse is the most important. The person who operates the lighthouse is called a lighthouse keeper. Thank you for giving this opportunity. కూలర్. సో సేమ్ కూలర్ అన్నమాట మీరు. Good morning, madam. Today we prepare innovative working model of buzzer wire game. By playing this game, increasing the concentration, resilience and others. ఇది ఆడడం వల్ల చిన్నవారికి పెద్దవారికి అనేది బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఓకే నైస్ కాన్సెప్ట్ సాయి. సూపర్ కాన్సెప్ట్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈయన సాయి, ఆయన సాయి సిద్ధు. సో ఏంటిది? Take two objects with the same size, different weights, same height, same speed తో రెండింటిని అవుతుంది పెట్టాలి. రెండు సేమ్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తాయి. ఫోర్స్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్, స్పీడ్ అనేది ఈక్వల్. ఓకే ఓకే
మీరేం చేసిరు? ఎర్త్ అలారం అంటే ఎర్త్ ఎప్పుడు వస్తే అప్పుడు అలారం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, అలారం మోగినప్పుడు మనం అలర్ట్గా ఉండొచ్చు. నైస్ కాన్సెప్ట్. మీరేం రెడీ చేసారు? ఫారెస్టా? నైస్ ఫారెస్ట్. దొంగ బాబాలకందరికి బాయ్ బాయ్. ఓన్లీ సైన్స్. ఓకేనా? ఏం చేస్తారు? Good morning, ma'am. This is a Unitary Agriculture Farming tool. By this we are using the water vehicle. When we on that switch, the water has come to there. వాటర్. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, చెక్. Now we are introducing about the best agriculture farming tool. When we on this switch, that water brings water to this bowl. When we on this switch, that bowl was rotating. By that rotating that bowl, that like the water was drinking. By using this type of technology, we have reduced the water wastage. So this is air dripping, okay? Like air dripping. Like a drip irrigation. Like Okay, okay. Thank you. Nice concept. Digestive system. The food travel into the Okay. it will give into the stomach. Stomach will have some digestive liquids. Okay. Which will digest the food. After the digestion, food is came into the liver. Liver through the food into the large intestine. Okay. And Okay. it will absorb the proteins and vitamins. Okay. It will digest the food totally. And through the pipe, it will enforce the digest the food. Nice. హలో, ఎక్స్ప్లెయిన్ చేస్తావా కూలర్ని ఎలా రెడీ చేసినావు అని? సో నువ్వేం రెడీ చేసినావు? ఎలక్ట్రిక్ బెల్లా? ఓకే. సో వేర్ ఇస్ ద బెల్? అదే బెల్లా? సౌండ్ వస్తుంది కదా. సో ఇది ఒక సిస్టమ్ బెల్ అనమాట. అంటే ఇందాక అక్కడ చేసిందేమో టంగ్ టంగ్ అని కొట్టుకుంది. ఇది బెల్లో ఇదొక డిఫరెంట్ టైప్. ఓకే, నైస్ కాన్సెప్ట్. ఓకే, మీరేం రెడీ చేసారు? కూలర్. ఓకే, నైస్. టైమా? ఎందుకు నాన్న ఇప్పుడు? సో ఏంటిది? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెయ్యి. ఎక్కువ వాటర్ పోయించింది, ఎక్కువ వాటర్ పోసి వస్తుంది. నైస్ కాన్సెప్ట్ రా, బాగుంది. అందులో పైన ఏమంటావా? ఉన్నదా? నువ్వే వేస్తావా? ఓకే, పడిందా? ఓకే, నైస్. This is microscope, ma'am. This is used labs and projecting, ma'am. This was invented Anthony van Leeuwenhoek was invented this microscope, ma'am. This was showing tomato and bacteria and chemicals. Okay. Here. What's magic in a? Okay. Okay. Okay.
వాటర్ ట్యాప్ అంటే రిడ్జెస్ వస్తాయి, ట్యాప్ రిడ్జెస్ ప్రెజర్స్ వస్తాయి. ఓకే, వాటర్ క్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తాయి, లేకుంటే రాదు. ఓకేనా? సో వాటర్ సేవింగ్ కోసం మీరు ఈ ప్రాజెక్ట్ చేసిరు. ఓకేనా? మైక్రోస్కోప్ మనం లైట్ ఆన్ చేసినప్పుడు దీంట్లో నుంచి చూస్తే పెద్ద పార్టికల్స్ చిన్న పార్టికల్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి. అందుకే మనం మైక్రోస్కోప్ అనేది చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. నైస్. రెడీ చేసినావు? హౌసా? నైస్ హౌస్, బాగుంది. మేము అటు వచ్చినాము కదా, ఇక్కడ రాలే, తనకాడికి రాలే. మనకి నెంబర్ మెన్షన్ చేయలేదేంటి? సో వాట్ ఈస్ దిస్? డయాలసిస్ సిస్టమా? ఓకే ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే. అరే చూస్తున్నా ఆయన, నాకంటే ఎక్కువ తొందర పడుతున్నాను. ఆకలి అవుతుందారా? ఫ్రాక్షన్. ఓకే ఓకే, మ్యాథ్స్ అనమాట. ఓకే ఓకే. వెన్ వి రొటేట్ దిస్ ద ఫ్రాక్షన్ విల్ అపియర్. ఓకే ఓకే, నైస్ కాన్సెప్ట్. మీరేం రెడీ చేసిరు? ఓకే. గ్యాస్ అయితే మొత్తం మామూలుగా ఉంటుంది. ఓకేనా? ఓకే. దీని ద్వారా అగ్నిపర్వతం, దీన్ని అగ్నిపర్వతం. దీని లోపల మనుషుల జంతువుల బోన్స్ ఉంటే అవి లోపల హీట్ అయ్యి చిన్న చిన్న పీసెస్ అయ్యి బయటకు వచ్చి దాన్ని లావా అంటారు. లావా అయితే ఎమ్మటనే లావా ఉంటుందా, లావా ఎమ్మటనే కూల్ అయిన తర్వాత దాన్ని వాల్కెనో అంటారు. ఓకే, నైస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, డివిజన్ వర్కింగ్ మోడల్. ఓకే, మ్యాథ్స్ అనమాట నీ ప్రాజెక్ట్, అంతేనా? చాలా బాగుంది. ఓకే ఓకే, ఓకే, నైస్ కాన్సెప్ట్. రోబోటిక్ హ్యాండ్సా? ఓకే, థ్రెడ్స్ తోటి మీరు చూపించడానికి రోబోటిక్ హ్యాండ్స్ రెడీ చేశారా? చాలా బాగుంది. సో చాలా బాగుంది, బాగుంది. ఓకే, డ్రిప్ ఇరిగేషన్ వర్క్ సిస్టమ్ వర్కింగ్ మోడల్. ఓకే. ఓకే. On the other side and involves direct delivery of the water. బ్యాడ్జ్ పెట్టుకోమని చెప్పి of the water. Irrigation. This is highly essential and minimize water wastage. ఓకే ఓకే. It also reduce evaporation and runs off. ఓకే ఓకే, నైస్ కాన్సెప్ట్ శిలన, నైస్ కాన్సెప్ట్, చాలా బాగుంది, బాగుంది. ఇక్కడ వాటర్ వస్తున్నాయా? అడుగుతురు మేడం, చెప్పు సమాధానం. వాటర్ వస్తుందా రావట్లేదా అని అడుగుతారు. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అనేది సేవ్ అవుతుంది. క్రాప్స్ ఇరిగేట్ అంటే ఓన్లీ వాటర్ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం క్రాప్స్ పండిస్తున్నాం.
ఇప్పుడైతే మనం కరెంట్ ఎలక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? సెన్సార్ హౌస్. బయటికి రాగానే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎట్లా? బ్యాటరీ అవి వాళ్ళు పెడతారు. నైస్ కాన్సెప్ట్. Good afternoon, ma'am. This is works according to Newton's formula. When we act the force on the first object, the first object force and second object force oppose equally and it works. ఓకే, థ్యాంక్ యూ. Good afternoon, ma'am. This experiment is photosynthesis. Photosynthesis process which plant contains the green pigment chloroplast. Daytime photosynthesis, plants takes the carbon dioxide, release the oxygen. Nighttime, oxygen takes and carbon dioxide release. Without photosynthesis, the plants do not prepare their own food. That time don't have food anything. సో టోటలీ అబౌట్ ఫోటోసింథసిస్. ఓకే, ఓకే, ఓకే. Gravity. Like a person center of the gravity is not a center of the gravity. నైస్ కాన్సెప్ట్. సో గ్రావిటీ ఎక్కువ అన్నమాట. ఓకే, సో మనం హ్యాండ్ మీద బ్యాలెన్స్ కాదు కానీ ఇప్పుడు మీరు గ్రావిటీ ఈక్వల్ చేసారు కాబట్టి ఇప్పుడు అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం కాబట్టి ఓకే, కాబట్టి అది బ్యాలెన్స్ కాదు. అవును. ఓకే, ఓకే. సో ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఓకే. When an object position changes and it starts moving, this can happen when an object falls from height, like a ball rolling from a well. Here I will show this is the potential energy. When we move this one from some height, it can change into kinetic energy. ఓకే, ఓకే. నైస్ కాన్సెప్ట్. వాక్యూమ్ క్లీనర్. వావ్, నిజంగా టోటల్ సైన్స్ దాంట్లో కూడా వాక్యూమ్ క్లీనర్ మాకు యూజ్ అయింది. నువ్వు ఒక్కడివే చెప్పినావు. నైస్ కాన్సెప్ట్, అసలు సూపర్. ఇంట్లో ఉన్న సోఫా సెట్స్. అవును, సూపర్ సూపర్ సూపర్. నిజంగా 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 అసలు మంచి కాన్సెప్ట్ చేసినావు. నిజంగా చాలా బాగుంది అసలు. సూపర్. ఏం పేరు నీ పేరు? విచ్ క్లాస్? 8th క్లాస్. ఏంటిది? ఓకే, హైడ్రానిక్ ప్రెస్సా? ఓకే, ఓకే. సో ప్రెషర్ తోటి అక్కడ ప్రెస్ అవుతుందా? ఓకే, ఓకే. నైస్ కాన్సెప్ట్, బాగుంది. సో వాట్ ఈస్ దిస్? ఎలక్ట్రిక్ బెల్. ఓకే, ఇది డిఫరెంట్ స్టైల్లో ఎలక్ట్రిక్ బెల్లో డిఫరెంట్ స్టైల్. అక్కడ 2 స్టైల్స్ వేరే ఉన్నాయి, ఇది ఒక 3rd స్టైల్ అనమాట. నైస్ కాన్సెప్ట్, బాగుంది. ఓకే, గట్టిగా చెప్పు. ఓకే, గ్లోబల్ వార్మింగ్. ఓకే, స్ప్లిట్. This is a hydraulic power JCB. Use materials, hardboard sheet, injections, reverse pipes, color. This is a materials. This use for JCB is what can work fuel. అరే ఇది చూపించుకుంటే చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఏంటిదిరా? ఎర్త్ లేయరా? ఓకే. Refraction of light. This is rarer to denser media. It's showing mirrors and denser to rarer. Okay. Water. Okay, okay. house.
house light, fan and mini cooler. Okay, house light, fan and mini cooler. Okay, okay. So this is mini cooler. Both are same project. So different project. Okay, this is only mini cooler. ఇది చూపినా ఫ్యాన్. Okay. Work chesada? So show me that. So okay. Okay. సో ఏంటి ఏమైతుంది రా బర్న్ చేస్తే వెలుగుతుందా? ఓకే ఓకే. ఓకే మంచిగా ఉంది. నిలబడతావా నువ్వు? ఫోటో తీస్తావు? Mirror kept in the 180. Images are from only one. I kept change the position of the mirror. I kept the 140. Two images are formed because of the changing of the mirror. Okay, okay. Image formation. Okay, nice concept. There are simplification, but our work is ఆక్సిజన్ గురించా? ఓకే ఓకే. ఇక్కడ కింద నుంచి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి సో ఎప్పుడైతే ఆక్సిజన్ అందకుంటే దానిలోనే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే. సెస్మోగ్రఫీ మూమెంట్ చేస్తుంది. స్కెచ్ అనేది సపోజ్ మనం ఎడుతు అనుకొని మొత్తం. అవును 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 బాగుంది. ఓకే ఓకే ఓకే. జూ పార్క్ అరా? దిస్ ఈజ్ జూ పార్క్. ఓకే జూ పార్క్ నైస్. నేను ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటే ఎనిమల్స్. ఓకే ఓకే. కిడ్నీస్ ఓకే ఓకే ఓకే. లంగ్స్. Very beautiful for decoration purpose. Decoration houses, functions, schools and offices. I took a glass and added turmeric powder and added decoration salt and add water after mixing and after it is lightest the end decoration ఎక్స్ప్లెయిన్ చేయరా? బాగుంది. ఉంది వెరైటీ. వీళ్ళని చూసి ఎన్నో నేర్చుకోవాలన్నట్టుంది కదా. నువ్వేం రెడీ చేసావు? ఏంటిది ఇది? సోలార్ సిస్టమా? ఓకే ఓకే నైస్. Good afternoon, ma'am. Today we explain about Indian crops. This is Jammu and Kashmir. Jammu and Kashmir లో ఎక్కువగా సగ్గు బియ్యం పండుతుంది. ఎక్కువగా చిక్కుడుకాయలు పండుతుంది. ఇదేమో హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఈ పొడి ఇంకా పెసరపప్పు పండుతుంది. ఇదేమో ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో ఎక్కువగా షుగర్ పండుతుంది. ఇదేమో ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా
గోధుమలు పండుతాయి. ఇదేమో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో ఎక్కువగా ఈ జూట్ పండుతుంది. జూట్ ఇంకా ఈ బియ్యం పండుతుంది. ఇది జార్ఖండ్ లో ఎక్కువగా టర్మరిక్ పౌడర్ చెక్కలు, పసుపు చెక్కలు పండుతుంది. ఇదేమో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా రాగి ఇంకా ఈ వడ్లు పండుతాయి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అది వడ్లు పండుతుంది. ఇదేమో తమిళనాడు ఎక్కువగా పెసర పప్పులు పండుతాయి. ఇదేమో కేరళలో ఎక్కువగా కొబ్బరిలు పండుతాయి. ఇదేమో కర్ణాటకలో ఎక్కువగా లవంగా ఇంకా మిరియాలు ఇంకా రెడ్ చిల్లీ ఇంకా దాల్చిన చెక్కలు పండుతాయి. ఇంకా బిర్యానీలో యూజ్ చేసుకునే గోవాలో ఎక్కువగా రాగులు పండుతాయి. మహారాష్ట్రలో ఎక్కువగా ఉలువలు ఇంకా పసుపు పండుతుంది. ఇదేమో గుజరాత్ లో ఎక్కువగా సద్దలు పండుతుంది. ఇదేమో రాజస్థాన్ లో ఎక్కువగా జొన్నలు పండుతుంది. ఇదేమో అరుణాచల్ ప్రదేశ్ నిజంగా చిన్న బియ్యం పండుతుంది. ఇదేమో నిజంగా నాకైతే ఇండియాలో ఎక్కడ ఏం పండుతాయో అస్సలు తెలీదు. ఈ కాన్సెప్ట్ తోటి నాకు ఎక్కడ ఏం పండుతాయో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు. నైస్ కాన్సెప్ట్, సూపర్. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. అమూల్ ఫ్రెండా? ఓకే అమలు, నీ ప్రాజెక్ట్ కార్డు చాలాసేపు అవుతుంది వచ్చి. హౌస్. Good morning, ma'am. I am studying 4th standard today. Explain about pulley and wheel. Pulley is a simple machine. It is one of the oldest machine. A pulley has a wheel and axle and a rope. Pulley makes easier to lift things. It is used to lifting the heavy loads. Okay. కదా తెలుగు స్టార్టింగ్ లో చూసిన తెలుగు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఫస్ట్ నెల చైత్రం, పాల్గొన, అచ్చులు 15, లైట్ హౌస్. 2 ప్రాజెక్ట్స్ చేసినావా? కాన్సెప్ట్ ఓకే. సో చెప్తావా? Heart is made up of cardiac muscles. Heart is divided into 4 chambers. Upper chambers is called artery. Lower chambers is called ventricles. These chambers are separated each other by a muscular organ is called septum. First, the blood comes into the right artery and moves into the right ventricle and pushes through into the pulmonary arteries. After the picking of oxygen, the blood went into the left artery and then into the left ventricle and it supplies to different parts of your body. ఇది కూడా ఇందాక ఎప్పుడైతే ట్రాన్స్వర్సల్ లైన్ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. ఈ యాంగిల్స్ ఎటు ఉన్నా కింద పైన సేమ్ 17 దాని కరెస్పాండింగ్. ఏం మిస్ అయినాం మనం? అవును, ఏంది ఇవన్నీ ఎట్లా మిస్ అయినా? ఇది రెక్టీనియర్ మోషన్ జాతరలలో జైంట్ వీల్స్ వాటికి పనికొస్తుంది. ఇదేమో పీరియాడిక్ మోషన్ అనమాట, గుళ్ళల్లో గంటలు కొట్టడానికి యూజ్ అవుతుంది. ఇదేమో ఆస్కిలేటరీ మోషన్, ఉయ్యాలలు ఊగడానికి అట్లా పనికొస్తుంది. ఇదేమో కర్వ్లీనియర్ మోషన్, రోడ్స్ అనేవి మన క్రాస్గా పాత్ అవుతున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇదేమో ట్రాన్స్లేటరీ మోషన్, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు స్ట్రైట్గా వెళ్ళేదాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటారు. ఇదేమో రెక్టీనియర్ మోషన్, స్లైడరు జారుడు బండ దానికి దీనికి యూజ్ అవుతుంది.
By this we prepare one protecting thing. By this doing they didn't have any ways to spend in their family. By this we can prepare this. By this the farmer feels happy and they spend the time with their family. Thank you. The windmill, when air is passed speedily, so the windmill will has rotate. This windmill will is rotate. The electricity is passed in our houses, so we use coolers, ACs, lights, etc. from electric. Cannot air is passes, so the windmill will is stopped. So electricity also off. Okay.